ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఫిక్స్ అయిపోయిందా? ఈ అనుమానాలు ఇప్పుడు మళ్ళీ తెరపైకి ఎందుకు వచ్చాయి అనంటే, యువగళం పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా నిన్న లోకేష్ ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అన్నీ చూసినా, దానికి ముందు రోజు లోకేష్ అన్ని టీవీ ఛానల్స్లోనూ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇచ్చిన ఇంటర్వ్యూలో మరి ఈ బీజేపీతో పొత్తు అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది కదా. ఆ సమయంలో మరి దాట వేయటానికి చెప్పాడు, లేకపోతే ఇది నిజం కదా అనుకునేటట్టుగా మరి వాళ్ళతోటి పొత్తు ఉంటే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో చెప్పాడో కానీ, మనం ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితులకి దీన్ని గాడిలో పెట్టాలి అని అంటే కేంద్రం యొక్క సహకారం మెండుగా అవసరం. దానికి కావలసిన చర్యలు మేము ఎప్పుడు తీసుకుంటాం. ఇది ఆయన చెప్పిన మాట. అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోనే ఉంటుంది, వీళ్ళు ఇక్కడ తిరిగి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు నియామకాలు వీటన్నిటి విషయంలో కేంద్రంతో వాళ్ళతోటి మంచిగాను సఖ్యంగాను ఉంటే మెండుగా వచ్చి తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది కదా ఆయన ఉద్దేశం. అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి, ఇక్కడ వీళ్ళు అధికారంలోకి రావాలి, అప్పుడు వీళ్ళ మధ్య జరిగేది. ఈ జరగటానికి మరి ముందుగా పొత్తు అనే అంశం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తులోనే ఉన్నాయి, అది వీళ్ళతోటి బీజేపీ కూడా కలుస్తుంది అనే ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకు వచ్చింది ఊహాగానం అంటే, 2014లో ఇదే జరిగింది కాబట్టి బీజేపీ తోటి ఈ రెండు పార్టీలు పొత్తులో ఉండి అప్పుడు అధికారంలోకి వచ్చాయి. అదే మళ్ళీ ఇప్పుడు జరిగితే దీన్ని లోకేష్ యొక్క మాటల్ని కొంచెం బేస్ చేసుకుని బీజేపీతో పొత్తులోకి వెళ్ళబోతూ ఉన్నారు అనే విషయాన్ని అందరూ చాలా మంది విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. మరి బీజేపీ యొక్క అభిమతం ఏమిటి? టీడీపీ జనసేనతోటి పొత్తుకి డైరెక్ట్గా పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతుందా, లేదా అనధికారికంగా జగన్మోహన్ రెడ్డితోనే పొత్తులో ఉంటుందా, అంటే సహకారం అందిస్తుందా, లేదు జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నట్టుగా కొంత సమాచారం బయటకు వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని మరి ఇప్పుడు వీళ్ళతో డైరెక్ట్గా పొత్తు పెట్టుకుంటుందా, లేకపోతే అండర్ కరెంట్గా వీళ్ళతోటి ఇలాగనే సంబంధాలు మెయింటైన్ చేస్తారా అనే విషయం కూడా బీజేపీ తేల్చుకోవాల్సిన అంశం. అది బీజేపీ యొక్క సొంత అభిమతం, వాళ్ళు తేల్చుకోవాల్సిందే తప్ప దానికి వేరెవరు ఏం చేయలేరు. కానీ బీజేపీ ఏం చేస్తుంది అనే దాని మీద కంటే కూడా మరి లోకేష్ చెప్పిన మాట, కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళ సహకారం మనకు అవసరం అని. అంటే 2014 నుంచి 19 వరకు కేంద్రంలో బీజేపీ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ కూడా ఉంది. ఏమాత్రం సహకారం అందించారో మనందరం బాగానే చూసాం. వాళ్ళు చెప్పిన వాటన్నిటికీ సై అన్నప్పటికీ కూడా సహకారం ఏమందింది, ఏమి నిధులు వచ్చాయి, ఏమి నియామకాలు జరిగాయి, మనకి అమరావతి కట్టుకోవడానికి ఎంత ఇచ్చారు, ఏంటి అని మొత్తం పోలవరానికి ఎంత ఇచ్చారు, ఈ అన్నిటినీ మనం చూసాం. కానీ 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి అందిన సహకారం ఎంత ఉంది? మరి వాళ్ళతో డైరెక్ట్గా పొత్తేం లేదు, వాళ్ళతోటి సఖ్యంగా ఉంటేనే సరిపోయింది. జగన్మోహన్ రెడ్డిని కూడా వాళ్ళు గట్టిగా కోరుకున్నారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా ఇక్కడ అధికారంలోకి రావాలి, ఎందుకంటే టీడీపీ మాతో విభేదించి చంద్రబాబు నాయుడు మమ్మల్ని తూర్పారబట్టి బయటకు వెళ్ళాడు కాబట్టి ఆయనకు అపోజిషన్లో ఉండే పార్టీ కావాలి అని కోరుకున్నారు అని బయటకు తెలిసినదైతే, అసలు జగన్ 2014 నుంచి కూడా 2019 మధ్యలో కూడా టీడీపీ పార్టీకి సహకారం అందించకపోవడానికి అతి ముఖ్యమైన కారణం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే విషయాన్ని కూడా కొంతమంది చర్చించుకుంటూ ఉన్నారు. మరి లోకేష్ అన్న మాట ప్రకారంగా కేంద్రం సహకారం అవసరం అని అనుకుంటే, మరి తెలంగాణ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే కేంద్రంతో సఖ్యంగా ఉంటే మాత్రమే మరి వాళ్ళు ఇక్కడ మనుగడ సాగించగలుగుతారా, అక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారా?
ఆ విషయం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళదంటే ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి వీళ్ళు జాతీయ పార్టీ దేనితోటైనా కేంద్రంలో ఎవరు వస్తే వాళ్ళకి సహకారం అందించే విధంగా ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు జయలలిత కూడా అట్నే చేసింది. ఒకసారి యూపీఏలో ఉంది, ఆ తర్వాత ఎన్డీఏలో ఉంది. ఎటు కావాలంటే అటు వెళ్ళి ఆస్కారం వీళ్ళకుంది. మరి జాతీయ పార్టీలు వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకి ఇక నిధులు, నియామకాలు, ఇక సహకారం ఏమీ ఉండదా? అలాంటిది లేకపోవటం ఏమీ ఉండదు కదా. వాళ్ళకు కూడా రావాల్సినవి వచ్చి తీరతాయి. ఆ విషయం వాళ్ళకి తెలుసు. దాంతో పాటుగా ఇప్పుడు లోకేష్ యొక్క అభిమతం ఏమిటంటే ఇంకా మనకి ఎక్కువ కావాలి అని అంటే మనం వాళ్ళతో సఖ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అన్నాడు. బీజేపీ అధికారంలోకి వచ్చింది అని అనుకున్న 2014 నుంచి 2019 మధ్య టీడీపీ జనసేన పొత్తులో ఉండి ఇక్కడ గవర్నమెంట్ బీజేపీతో కలిపి గవర్నమెంట్లో ఉండి, ఎందుకంటే బీజేపీ మంత్రులు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం సహకారం అందించారు పైన పెద్దలు? ఆ విషయం కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళతోటి పొత్తులో ఉన్నారు, వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ లో ఒక భాగమై ఉన్నారు, ఇక్కడ టీడీపీ వాళ్ళు కూడా కేంద్ర గవర్నమెంట్ లో ఒక భాగమై ఉన్నారు, అక్కడ కూడా వీళ్ళు 2 మంత్రి పదవులు తీసుకొని ఉన్నారు. అయినా కూడా ఏం సహకారం అందింది? ఆ విషయంలో ఎంత విభేదించి చంద్రబాబు నాయుడు బయటకు రావాల్సి వచ్చింది. చిట్ట చివరి బడ్జెట్ వరకు వేచి చూసి మనకి ఎటువంటి నియామకాలు జరగటం లేదనే విషయంలో ఆయన విభేదించి కదా బయటకు రావాల్సి వచ్చింది. మరి రేపు కూడా అలాంటిదే జరిగితే ఏం జరుగుతుంది? ఇవన్నీ లోకేష్ గాని టీడీపీ పార్టీ గాని ఆలోచించుకోకుండా మాట్లాడే మాటలు కాదు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటల ప్రకారంగా గాని, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటల ప్రకారంగా గాని బీజేపీ తోటి వాళ్ళు పొత్తుకు సిద్ధమే అనే ఒక సంకేతమే ఇంకా కనిపిస్తూ ఉంది. సిద్ధంగా ఉన్నారా లేదా అది లోపల అంశం, బయట అలా నటిస్తూ ఉన్నారా అనేది కూడా మనకి తెలియని అంశమే. అయినప్పటికీ బయటకు కనిపిస్తున్న సంకేతాలు అయితే బీజేపీ తోటి పొత్తుకు వాళ్ళు సిద్ధమే అన్నట్టుగా ఉంది. మరి బీజేపీ ఎవరితోటి సిద్ధంగా ఉంది? ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా జగన్మోహన్ రెడ్డితో అలా సాగటానికి వాళ్ళ దగ్గర ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కనిపిస్తా ఉంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవడేమో అనే ఒక రిపోర్ట్ పైకి అందినట్టుగా ఒక సమాచారం. దాని ప్రకారంగా వాళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డిని కాదని వీళ్ళ వైపు వచ్చే ఆస్కారం ఉందా? ఎందుకంటే ఇక్కడున్న 25 సీట్లు అది కూడా చాలా అవసరమే కాబట్టి. ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తంలో సీట్లు ఎక్కువగా కనిపిస్తున్న వాళ్ళకి అనుకూలంగా కనిపిస్తుంది, ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. మరి వాటిని ఎలా వదులుకుంటారు? వీటన్నిటి మీద బీజేపీ కూడా ఈ నెల చివరిలోపు ఒక డెసిషన్ తీసుకునే ఆస్కారం ఉందని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దాని ప్రకారంగా వీళ్ళతో పొత్తుకి ఒప్పుకుంటారు అన్నట్టుగానే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ చివరి దాకా ఏ విషయాన్ని మనం తేల్చి చెప్పలేం కాబట్టి మనం ఈ నెల చివరి వరకు వేచి చూడాల్సిందే. వీళ్ళ పొత్తు ఫిక్స్ అవుతుందా, ఫట్ అవుతుందా అనేది. ఇదే ఈరోజు కుండబద్దలు.